హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ రోజు వీడియోలో మా ఇంట్లో ఒక ఆంజనేయ స్వామి పూజ జరుగుతుంది. మా అన్నయ్య పెళ్ళైన తర్వాత మా ఇంట్లో జరుగుతున్న మొట్టమొదటి పూజ. ఈ పూజ చాలా స్పెషల్ అన్నమాట. మేము చాలా ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నాం ఈ పూజ. ఆ తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు ఒక 7-8 ఇయర్స్ అయిపోద్దేమో, మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు చేయించుకుంటున్నాము. ఇంకా మా డాడీ ఈసారి అన్నయ్య పెళ్ళైన తర్వాత చేపిస్తానని అనుకున్నారు. ఇప్పుడు ఇంకా పూజ అయితే ఈరోజు పెట్టారనమాట మా ఇంట్లో. మా అన్నయ్య కూడా కొత్తగా పెళ్ళయింది కాబట్టి వాళ్ళ జంట మా జంట మేము ఇద్దరం కూర్చొని ఈ 2 జంటలు కూర్చొని పూజ చేపిస్తారు, మా చేత పూజ చేపిస్తున్నారనమాట. సో ఆ పూజ ఎలా జరుగుతుంది ఏంటి, చాలా చాలా మంచి పూజ అనమాట. మాకు చాలా ఇష్టమైన పూజ ఇది, ఆంజనేయ స్వామి పూజ. మా డాడీకి తెలిసిన అంటే మా డాడీతో ఆఫీస్లోనే వర్క్ చేసేవారు ఆయన, ఈ పూజ చేస్తారు. సో ఆయన చేతే ఈ పూజ చేయించుకుంటున్నాము. చాలా చాలా బాగా చేస్తారు, మీరు కూడా చూడండి. మెయిన్గా ఆంజనేయ స్వామి పూజ అంటే అప్పాలు రెడీ చేయాలి కదా. సో ఇంకా అప్పాలు అయితే మా మమ్మీ ముందు ఎలాగా, అసలు మా మమ్మీకి రాదనమాట అప్పాలు. సో ఎలాగా ఏంటి అని యూట్యూబ్లో చూడడము, ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో అనుకుంది. కానీ ఈ లోపు మా వదినేమో నాకు వచ్చి అత్తయ్య అని చెప్పేసి అందంట. అమ్మ ఇంకా సూపర్ అని చెప్పేసి ఇంకా మా వదినతోనే మా అమ్మ అప్పాలైతే ఆ రోజు ప్రిపేర్ చేపిస్తుంది. నేను బావ మార్నింగ్ ఆ రోజు నిడదవోలు నుంచి వచ్చాము. 6 ఆ టైం కల్లా స్టార్ట్ అయ్యాము. సో ఇంటికి వచ్చేసరికి ఆల్రెడీ అప్పాల ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వచ్చేసరికి ఆ షేప్ అది రెడీ చేసి పెడుతుంది మా వదిన. సో ఇంక నేనేమో ఆయిల్లో వేసి ఫ్రై చేద్దామని చెప్పి ఏదో చిన్న హెల్ప్ లాగా, అప్పటికే అసలు మొత్తం ఆ పిండి ప్రిపేర్ చేయడము అన్నీ కూడా అయిపోయిందనమాట. అప్పాలు చేయడం తెలుసమ్మా నీకు? తెలియక కదా రెండింటి నుంచి ఎవరు చేస్తారని అనుకుంటే మా కోళ్ళ చేసేస్తుంది. అలాంటి కోడలు తీసుకొచ్చింది. అప్పాలు చేసే అప్పాలే కదా, అన్నీ వచ్చు. ఇంకా అలా ఫ్రై చేస్తూ ఉన్నాం అప్పాలు. ఈ అప్పాలు ఏంటంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటే బెస్ట్. ఎక్కువసేపు ఫ్రై చేస్తే కనుక కొంచెం గట్టిగా అయిపోతున్నాయి. ఇంకా నేను చెప్పాను కదా, పూజ చేపిస్తున్న గురువుగారు వచ్చేసి ఈయనే అనమాట. మా డాడీతో వర్క్ చేశారు. మా డాడీ కొలీగ్. మా డాడీ కన్నా కొంచెం ముందే రిటైర్ అయ్యారు. మా డాడీ 18 టైమ్స్ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. ఆ 18 సార్లు కూడా మా డాడీకి మాల వేసింది, ఇరుముడు కట్టింది అన్నీ ఈయనే అనమాట. ఈయనే దగ్గరుండి శబరిమల తీసుకెళ్తారు. ప్రతి ఇయర్ ఇంతమందిని అని చెప్పి తీసుకెళ్ళి చక్కగా అన్నీ కూడా చేపిస్తారనమాట. ఇంకా మా డాడీకి ఈయన గురుస్వామి అనమాట. 18 టైమ్స్ కూడా ఈయన చేతుల మీదే అంతా ఇరుముడి కట్టడం కానీ మాల వేసుకోవడం అంతా అయింది. సో మేము ఇంకా అక్కడ అప్పాలు ప్రసాదం ప్రిపరేషన్ జరిగేలోపు గురువుగారు వచ్చేసి ఇక్కడ మొత్తం పూజకి అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో ఇయర్స్ నుంచి ఆంజనేయ స్వామి పూజ అసలు ఎక్స్పెక్ట్ అనమాట. ఈయన ఎంత బాగా చేస్తారో అసలు. ఈయన చేతుల మీద మేము ఈ పూజ ఇది సెకండ్ టైం అనమాట చేయించుకోవడం. వంట చేయండి మేడం. ఇంకా మధ్యలో మా అన్నయ్య అక్కడ వంటగదిలో ఇక్కడ 2 కవర్ చేస్తున్నాడు. ఇంకా చక్కగా ఇక్కడ పూలు అయితే రెడీ చేసి పెట్టేశారు. పూల్ డెకరేషన్ అది అయిన తర్వాత మాత్రం అసలు అక్కడికి నిండుగా అనిపించింది. అయితే ఈ పూజ చేసేటప్పుడు గురువుగారు చెప్పారంట మా డాడీకి, ఏ పూజ చేసినా తల్లిదండ్రుల్ని ముందు పూజించుకొని ఏ పని చేసినా అది సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పి అందుకే ఫోటో కూడా పెట్టించారు మా తాతయ్యది నానమ్మది. అసలే వాళ్ళు బతుకున్నప్పుడే చాలా బాగా చూసుకున్నారు మా డాడీ. ఇంకా చనిపోయిన తర్వాత కూడా ఇలా పూజించుకోవడం అంటే మా డాడీకి ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట. ఆ ఫోటో అలా పెట్టించి పూజ చేయడం అనేది మా డాడీకి చాలా హ్యాపీగా అనిపించిందంట. అక్కడ కలశం పెట్టడమే కాకుండా పక్కన చిన్న పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం తీసుకొచ్చారు. ఈ విగ్రహానికి అభిషేకాలు చేపించారు. ఇంకా మేమందరం అయితే పూజకి రెడీ అయిపోయాము. పోయే మా అమ్మకి అప్పచెప్పేసి, మా అన్నయ్యని బావని ఏమో షర్ట్ వేసుకోకూడదు, పంచ కండువా మాత్రమే ఉండాలి అని చెప్పారు. సో వీళ్ళిద్దరూ కూడా ఇంకా రెడీ అయిపోయారు పంచ కండువా కట్టుకుని. ఇందాక చెప్పాను కదా కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేస్తుంటే గట్టిగా అయిపోతున్నాయని. నేను మా వదిన ఏదో ఫోటో దిగడంలో కొంచెం బిజీ అయ్యాము. ఈ లోపు అవి కొంచెం ఎక్కువ ఫ్రై అయ్యి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ కన్నా కూడా డార్క్గా వచ్చినాయి కదా, అవేమో కొంచెం గట్టిగా అయిపోయినాయి. మిగతావి బాగానే ఉన్నాయి, ఇవి మాత్రమే బాగా గట్టిగా అయిపోయాయి. సో ఎప్పాల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జస్ట్ కొంచెం లైట్గా కలర్ వస్తే చాలు, ఎక్కువ వచ్చినాయా ఇంకా అంతే.
ముందైతే కలశానికి అటు ఇద్దరం ఇటు ఇద్దరం కూర్చుందాం అన్నట్టుగా అనుకున్నాము. అయితే పంతులు గారు వచ్చేసి ముందు వినాయకుడి పూజ చేపిస్తారు కదా, వినాయకుల వారి పూజ. సో దానికోసం అని చెప్పి ముందు అందరినీ పక్కనే కూర్చోమన్నారు. ఇలా అందరూ కూడా ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం గ్రహ దేవత అనుగ్రహ సిద్ధ్యంకరార్థం మమ విఘ్నేశ్వరుడు పూజ అయితే అయిపోయింది. ఇంకా హారతి ఇప్పించేసి ముందు ఆయనకి కొంచెం ప్రసాదం పెట్టించి ఇంకా ప్లేట్లోనే పెట్టారనమాట వినాయకుల్ని. సో ఇంకా కదిపేసి ఆ ప్లేట్ని కూడా పక్కన పెట్టించారు. ఇప్పుడు ఇంకా యాక్చువల్ ఆంజనేయ స్వామి పూజ అయితే స్టార్ట్ అయింది. సప్తమం ప్రోక్తం అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రి దశమం వరదాయని ఏకాదశం సోగత అజాడ్యం వాక్ పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవే. అంటే ఏమడుగుతున్నాం మనం? బుద్ధికి బలం, బుద్ధి ఇవ్వండి, బుద్ధికి బలం ఇవ్వండి. బుద్ధికి బలం ఇస్తే సిద్ధి వస్తుంది. ఇందాక చెప్పాం మనం, అవునా? బుద్ధికి బలం ఎప్పుడైతే బుద్ధి పదును ఉంది అనుకో, మనం పూజ జరుగుతున్నంతసేపు కూడా అక్కడ చదివే మంత్రాలు కానీ అక్కడ జరిగే పూజా విధానం కానీ ఇదేంటి అని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పారు. అండ్ చిన్నప్పటి నుంచి మాకు కూడా బాగా పరిచయం ఉన్న వలన అసలు ఇంకా కొత్త అనేది ఏమి ఉండదన్నమాట. బాగా తెలుసు చిన్నప్పటి నుంచి. సో ఇంకా చాలా బాగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేపిస్తూ పూజ అయితే చేపించారు. ఇంకా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహానికి అయితే పాలు, పెరుగు, తేనె ఇలా రకరకాల వాటితో అభిషేకం చేపించారు. అభిషేకం చేస్తున్నప్పుడు ఈ కింద పెట్టిన ప్లేట్ ఏదైతే ఉందో అది కొంచెం చిన్నదైపోవడం వల్ల ఇంకా పర్వాలేదు, అవి ఒకవైపు నుంచి తీసేస్తూ ఉండండి నిండిపోయినప్పుడల్లా అని చెప్పారు. సో ఇంక నేను తీసేస్తున్నాను అనమాట. పురోహిత పూర్వోయో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రహ్మయ రుచం బ్రహ్మం జనయంతః దేవాగ్రేత బ్రువం. ఈ పూజ జరుగుతున్నప్పుడు గురువుగారు కలశం మీద పెట్టిన నారికేలం మీద సింధూరంతో అలా సింధూరం వేస్తూ మంత్రాలు చదువుతారు. ఈ పూజలో మన ఇష్ట దైవాలు కానీ మనకి ఏదైనా దోషం ఉన్నా అవన్నీ కూడా తెలుస్తాయి. అక్కడ ఇప్పుడు ఆంజనేయ స్వామి షేప్ రావడం, విఘ్నేశ్వరుడి షేప్ రావడం అలా తెలుస్తుంది అనమాట. నిజంగా నేను చెప్తే నమ్మచ్చు నమ్మకపోవచ్చు, బట్ అది నిజంగా చూసిన వాళ్ళకి నమ్ముతారనమాట. చూసిన వాళ్ళకే అర్థమవుతుంది కూడా. బట్ అవి నిజంగానే అలా వస్తారు దేవీ దేవతలు. ఆ సింధూరం మీదే అలాగా మనకి షేప్ అనేది తెలుస్తుంది అనమాట. ఇంక ఈ పూజ అంతా జరుగుతున్నప్పుడు మేము పూజలో ఉండాలి కాబట్టి డాడీ వీడియో తీశారు. సో అవన్నీ నేను ఎగ్జాక్ట్గా మీకు క్యాప్చర్ చేయలేకపోయాను కానీ బట్ ఇది మాత్రం నిజం. ఇంకా చదవాల్సిన మంత్రాలన్నీ అయిపోయిన తర్వాత, అభిషేకాలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 20-30 మినిట్స్ మనల్ని రామనామమే జపించమని చెప్తారనమాట. అప్పుడే వస్తారు యాక్చువల్గా దేవీ దేవతలు కూడా ఆ టైంలోనే కనిపిస్తారు. మాకు మాత్రం అసలు రామనామం జపిస్తున్నంతసేపు నాకు ఒక ట్రాన్స్లోకి వెళ్ళినట్టు అనిపించింది. నాకు చాలా హ్యాపీగా, చాలా మంచి వైబ్రేషన్ అనిపించింది అసలు నిజంగా. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ శ్రీరామ జయ జయ రామ. పూజ అంతా నేను మీకు ఒక 15 మినిట్స్ లోపే చూపించాను కానీ మామూలుగా అయితే మేము 9-9:30 ఆ టైంకి కూర్చున్నాము. 12 ఆ టైంకి పూజ అయింది. ఆల్మోస్ట్ 3 అవర్స్ జరిగింది పూజ మొత్తం. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మాతో హారతి ఇప్పించారు, అలాగే పేరెంట్స్తో కూడా హారతి ఇప్పించారు. కలసం మీద వేసిన సింధూరం తాళ్ళు నిజంగా చాలా పవర్ఫుల్ అండి. అవి ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ తాళ్ళు కట్టుకుంటే ఏమన్నా కొంచెం నెగిటివ్గా అనిపించినప్పుడు అవి కట్టుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది. సో అందరికీ 2 తాళ్ళు ఇచ్చారు. మేము ఒక తాడు కట్టుకొని ఇంకొకటి ఉంచుకున్నాము. ఇంకా మా డాడీ ఇక్కడ కొంచెం దక్షిణ సమర్పించి తాంబూలం ఇచ్చారు. ఎంత ఇస్తున్నానండి అని అంటే, అసలు నేను అడిగానా నిన్ను, ఎవరు అడిగారు నిన్ను అని అంటున్నారు అనమాట. అంత పరిచయం, చాలా కొన్ని ఏళ్ల నాటి పరిచయం అది. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, సంతాన ప్రాప్తిరస్తు, స్వగృహ ప్రాప్తిరస్తు.
శతమానం భవతి శత ఆయుష్యేంద్రియ స్థితి అతిశీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. ఇద్దరికేనండి ఇంకా వాళ్ళకి వీళ్ళకి కూడా వాళ్ళకి వీళ్ళకి కూడా ఇదిగో పూజ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మాకు అక్కడ ఉన్నదంతా కూడా అంటే పంతులు గారు అయితే కదిపించేశారు అన్నీ, కానీ అవన్నీ కూడా అప్పుడే తీయాలని మాకు అనిపించలేదు. ఇంకొక అరగంట అలా ఉంచుకుందామని చెప్పి వెంటనే మేమైతే తీయలేదన్నమాట. ఇంకా ప్రసాదాలు తింటున్నాము. ఆంజనేయ స్వామికి అప్పాలు, నేరేడు పళ్ళు అంటే కూడా చాలా చాలా ఇష్టం అంట. సో అంతా అయిపోయిన తర్వాత మా అందరినీ కూడా ప్రసాదాలు ఖచ్చితంగా తినమన్నారు. ఇంకా అందరం కూడా ప్రసాదాలు తింటున్నాము. మా వదిన చేసిన అప్పాలు కూడా టేస్ట్ చేసాం అందరం. ఎంత బాగున్నాయో ఆ రోజు, చాలా చాలా బాగున్నాయి. దేవుడికి ప్రసాదంగా పెట్టినవి పక్క నుంచినవి అన్నీ కూడా ఆల్మోస్ట్ మొత్తం అన్నీ ఆ రోజే ఫట్మని కానిచ్చేసాము. ఇంకా సింధూరంతో పూజ చేశారు కదా, సో ఆ సింధూరం అంతా మేము జాయిగా మొత్తం కలెక్ట్ చేసుకుని ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లో కట్టాము. మా అత్తయ్య వాళ్ళకి, మాకు, మా బావ వాళ్ళకి అందరికీ కూడా తీసుకున్నాం మేము. ఇంకా ఆ రోజు అమ్మ ఇంట్లో అన్నం ఒకటే ఉండింది, కర్రీస్ అయితే బయట నుంచి తీసుకొచ్చేయమని చెప్పింది డాడీకి. సో ఇంకా డాడీ వెళ్ళి ఒక కర్రీ, సాంబారు, ఫ్రై అలా తీసుకొచ్చారు. ఏదో కాబూలి చన్నా కర్రీ అనుకుంటా. ఇంకా తర్వాత మంచి గడ్డ పెరుగు, కుండ పెరుగు తీసుకొచ్చారు, చాలా బాగుంది. పూజ అయిన తర్వాత ఫస్ట్ మమ్మల్ని తినేయమని చెప్పారనమాట. మీరు కూర్చుని ఉన్నారు కదా, ముందు మీరిద్దరు 2 జంటలు తినేయండి అన్నారు. సో మేము 4 కూర్చొని చక్కగా భోజనం అయితే చేసాము. కట్టుకున్న శారీ వెంటనే తీయాలనిపించలేదు, సో ఇంకా ఆ శారీతోనే చాలాసేపు ఉన్నాను. సో అదండి ఆంజనేయ స్వామి పూజ ఈరోజు చాలా చాలా బాగా జరిగింది. మేము ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఈ పూజ చేయించుకున్నా అని చెప్పాను కదా, అప్పుడేమో ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి, దుర్గమ్మ ఈ 4 కనిపించారనమాట సింధూరం మీద. ఈసారేమో నరసింహస్వామి, కాశీలో ఉన్న శివుడు, శివలింగం, కాశీలో శివలింగం ఎలా ఉంటుందో అలాగా, ఇంకా ఆంజనేయ స్వామి వచ్చారు. పూజ మాత్రం చాలా చాలా బాగా జరిగింది. 9 o'clock కూర్చుంటే 1 o'clock వరకు మేము పూజలో అలాగే కూర్చున్నాము. చాలాసేపు జరిగిందనమాట పూజ. అభిషేకాలు, అర్చనలు, సింధూరంతో అర్చనలు, తమలపాకుతో అర్చనలు, అలా ఇంకా చాలాసేపు జరిగిందనమాట. పూజ అయితే చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా అనిపించింది. రామ 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 అన్న నామం చెప్పమన్నారు కదా, అప్పుడు ఒక వైబ్రేషన్ అనమాట బాడీ అంతా. అది నిజంగా ఫీల్ అవ్వాలి, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో అది పూజ అయితే అయిపోయింది. ఇదండి ఈ రోజుకి వీడియో. రేపు మేము చెన్నై బయలుదేరిపోతున్నాము. ఆ వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇంటికి వచ్చిన పని అయిపోయింది. అన్నయ్య పెళ్లి కోసం వచ్చాము, పెళ్ళి అయిపోయింది. ఇంకా చెన్నై వెళ్ళిపోతున్నాము. అందరం కలిసి బయలుదేరుతున్నాము. అమ్మ వాళ్ళు, అత్తయ్య, కొత్త పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అందరం కలిసి చెన్నై బయలుదేరుతున్నాము రేపు. సో ఆ వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ కీప్ స్మైలింగ్, బాయ్.